అందరికీ జై భీమ్. దిస్ ఇస్ నాని నేతల. మీ అందరికీ ఒక కథ చెప్పాలనుకుంటా ఉన్నాను. సాధారణంగా కథ చెప్పే ముందు అనగనగా ఒక రాజు ఉన్నాడంట అని కథ మొదలు పెడతారు. ఎందుకని రాజే ఉంటాడు ఎప్పుడు కథలో మొదట? ఎందుకని రాజే ఉంటాడు కథలో మొదట అంటే, పూర్వం రాజ్యాలు ఉండేవి, రాజులు పరిపాలించేవారు. కాబట్టి ఏదైనా కథ చెప్పేటప్పుడు ఆ కథ వర్ణనకి మొదట్లో అనగనగా ఒక రాజు ఉండేవాడంట, రాజుకి 7 కొడుకులని లేదా రాజుకి రాజ్యం ఉండేదని కథను మొదలు పెట్టేవారు. ఇప్పుడు నేను కూడా ఈ కథ చెప్పే ముందు రాజు కోసం చెప్పాలనుకుంటా ఉన్నాను. రాజు అంటే కేవలం సింహాసనం మీద కూర్చునేవాడే కాదు. రాజు అంటే ప్రజల కన్నీళ్లు తుడిచేవాడు. రాజు అంటే అణగారిన వర్గాలకి బాసటగా నిలిచేవాడు. రాజు అంటే రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచేవాడు. రాజు అంటే మనం అందరం చాలా చోట్ల చూస్తూ ఉంటాం రాజులకి చాలా మంచి గుణాలు ఉంటాయి. అందుకనే చరిత్రలో రాజు అనే పదం అంతగా నిలిచిపోయింది. రాజులకు ఉన్నటువంటి గుణాలు ఏంటి తెలుసా? మొట్టమొదటిగా వాళ్ళలో దాన గుణం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాళ్ళు నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు. ఇంత మంచి మంచి గుణాలు ఉంటాయి రాజుల దగ్గర. నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు రాజుల్లో. నా స్నేహితులు చాలా మంది భోజనం పెట్టి మరి చంపేస్తారు. ఎందుకని అంటానంటే వాళ్ళ ప్రేమ అలాంటిది. వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా అద్భుతంగా ప్రేమగా చూస్తారు, ఆపద అన్న వెంటనే ఆదుకుంటారు. నాకు తెలిసిన రాజులు చాలా మంది భూదానాలు చేశారు, గోదానాలు చేశారు, ధనధాన్యాలు దానాలు చేశారు. చాలా కుటుంబాలను ఆదుకున్నటువంటి రాజులు నేను చాలా మందిని చూశాను. ఇంత మంచి పేరున్నటువంటి రాజుల్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజు. ఆ రాజు అనేటువంటి పదానుకున్నటువంటి విలువని పెంటకుప్పలో పడేసేటువంటి ఒక రాజు. మతం గొడవలని, కులం గొడవలని, కుల కుంపని, మత కుంపని ప్రొద్దుటి లేచిన దగ్గర నుండి దళిత సామాజిక వర్గం మీద, పేద బడుగు బలహీన వర్గాల మీద పడి ఏడుస్తున్నాడండి ఒక రాజు. ఆ రాజు ఎవడో తెలిస్తే మీకు కామెంట్ చేయండి. వాడి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే సాధారణంగా రాజులకి దాన గుణం ఎక్కువ ఉంటుందండి. అంటే రాజులు అంటేనే దానం చేసేటువంటి వాళ్ళు ఒక మంచి నానుడు ఉంది. కానీ ఏంటో మరి ఈ రాజు దానాలు చేసే రాజులు నేను చూశాను, కానీ కన్నాలు వేసే రాజులు నేను ఇంతవరకు చూడలే. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాను బ్యాంకులకి కన్నాలు వేసినటువంటి రాజుని. సిగ్గు లేకుండా మళ్ళీ అణగారిన వర్గాల మీద, దళిత సామాజిక వర్గాల మీద దాడికి దిగుతూ ఉన్నాడు ఈ రాజు. మతాన్ని అడ్డు పెట్టుకుని, కులాన్ని అడ్డు పెట్టుకుని. ఇంతకాలం గుర్తురాని మతం దొంగతనం చేసిన తర్వాత గుర్తొచ్చింది. ఇంతకాలం గుర్తురానటువంటి ఆ మతం బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టిన తర్వాత గుర్తొచ్చింది. ఇంతకాలం గుర్తురానటువంటి మతం ఇవాళ మతం పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి గుర్తొచ్చింది. ఆ రాజు ఎవడో తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఒకప్పుడు రాజ్యాల్లో దళితులు, పేదలు, వెనకబడినటువంటి వారు చాలా ఇబ్బందులు పడతా ఉంటే రాజులు వారికి భూములు ఇచ్చేవారు, ధాన్యం ఇచ్చేవారు, గుడిలోకి వెళ్ళేటువంటి హక్కులను కూడా ఇచ్చారు ఒకప్పుడు రాజులు. అదే విధంగా రాజ్యాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాజుకి అండగా నిలబడ్డారు చాలా సార్లు దళితులు. రాజ్యాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రాజు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ రాజుకి ముందుగా వెళ్ళి నిలబడిన వారు దళితులు. అలాంటి దళితుల మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజు దుర్మార్గాన్ని చేస్తా ఉన్నాడు. రాజు అంటే ఆఖరిగా చెప్పే మాట ఏంటంటే, ప్రజలు మీకు ఓటేసింది మిమ్మల్ని చూసి భయపడ్డానికి కాదు సార్, మీరు వాళ్ళకు భరోసాగా ఉంటారు అని. రాజు అంటే రాజును చూసి ప్రజలంతా ధైర్యంతో తిరగాలి, కానీ రాజును చూసి భయపడే పరిస్థితులు తీసుకురాకూడదు. అలాంటివి మంచిది కాదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైన రాజులందరికీ, రాజు సామాజిక వర్గానికి ప్రేమతో తెలియజేస్తుంది ఏంటంటే, రాజులు అంటే ఈ భారతదేశంలో చాలా మంచి పేరు కలిగినటువంటి సామాజిక వర్గం. రాజు అంటే చరిత్రలో చాలా గొప్ప గుణాన్ని కలిగినటువంటి సామాజిక వర్గం. రాజు అంటేనే భగవంతులతో పాటు సమానంగా కొలిసేటువంటి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు రాజులు. వాళ్ళకున్నటువంటి మంచి పేరుని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు ఇవాళ ఒక రాజు. థ్యాంక్ యూ.